అండ్ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవునికి స్తోత్ర. మనం బాప్తీసం తీసుకున్నాం, కానీ అది నెల నెలకి బల్లారాధన తీసుకుంటారు. ఒకళ్ళు వారంలో ఇస్తూ ఉంటారు ఒక పాస్టర్ గారు. కానీ మనం బల్లారాధన ఎలా తీసుకుంటున్నాం? ఆయన శరీరాన్ని రొట్టిని మనం ఎలా ఆచరిస్తున్నాం? మనం పరిశుద్ధంగా ఉంటున్నామా? మనం తీసుకుంటాక అర్హతగా ఉంటున్నాం. బాప్తీసం తీసుకున్నాం, ఓకే. తీసుకున్న వాళ్ళు మనం ఎలాగుంటున్నాం? మన పరిస్థితి మన అన్నిటిలోని పరిశుద్ధంగా ఉంటేనే బల్లారాధనలో చేయమని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ మనం ఎటువంటి పాపం చేత, తప్పుల చేత, అబద్ధాలు మాట్లాడుతా ఎన్నో రకాలుగా లోకంలో ఉన్నాయన్నీ మనం చేస్తూ ఉండి బల్లారాధన తీసుకుంటే అది దేవునికి ఇష్టం కాదండి. ఎందుకంటే మనం పరిశుద్ధంగా ఉండి నా బలలో చెయ్యేయండి, లేదంటే మీరు బలహీనతలు అయిపోతారు, బలహీనతగా ఉంటారు, మీరు బాగోదని చెప్తున్నాం. మనం బాప్తీసం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు బల్లారాధన తీసుకోవాలి, రొట్టె ఆరాధనలో మనం పాలు పొందాలి. కానీ ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజునే వచ్చి వాళ్ళు ఎన్ని లోకంలో తిరుగుతూ ఉంటారు, ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజున ఎంతో పరిశుద్ధంగా వచ్చి వైట్ బట్టలే వేసుకుని మేమే పరిశుద్ధులు అన్నట్టుగా మనం వెళ్ళిపోయి మనం వాళ్ళలో చేయకూడదండి. ఎందుకంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మనం ఎలాగున్నాము, ఆయన శరీరాన్ని, ఆయన రొట్టిని మనం తింటున్నామంటే మనం అర్హులువా కాదా అని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండి ఆయన రొట్టె ఆరాధన, బల్లారాధనలో మనం పొందాలి. ఎందుకనగా మనం ఎలాగోలాగా ఉండి మనం నెలకేదో తీసుకోవాలి కదా అన్నట్టుగా తీసుకుండేలా కాకుండా మనం మార్చుకోవాలండి. మనల్ని అన్నీ మార్చుకుని తీసుకున్నప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. ఆయన చెప్తున్నాడు కదా, నా శరీరం తిని తాగేవారే నా రక్తం తాగిన వారు అంచెదినమందు లేపబడతారని దేవుడు చెప్తున్నాడు కదా. అందుకని దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మీరందరూ కూడా ఒకసారి జ్ఞాపకం పెట్టుకుని మనం బల్లారాధనలో చెయ్యాలన్నప్పుడు మనం ఎలాగున్నామని ఒకసారి ఆలోచించుకుని దేవుని క్షమించమని, ప్రతిసారి క్షమించని అని ఏదో ప్రార్థన చేసుకుని అవి తీసేసుకుని మళ్ళీ మామూలే అలా ఉండకూడదు. మనం ఒక్కసారి మనం నిబంధన చేసాము అంటే, ఒక్కసారి మనం దేవుని దగ్గర తప్పు ఒప్పుకున్నామంటే మళ్ళీ చేయకూడదండి. ఆ తప్పుతో అప్పుడుతో వదిలేయాలి. మళ్ళీ దేవుడు క్షమింతాడేలే అన్నట్టుగాను ఆ రోజుకేదో క్షమించమని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చేత అలా ఉండేవారంగా ఉండకూడదు మనం. ఎందుకంటే దేవుని నమ్మిన బిడ్డల్ని మనం ఎదరోళ్ళు చూసి నవ్వేలాగా ఉండకుండా నెలకోసారి వచ్చేలా చేస్తుంది, రొట్టె ఆరాధన తీసుకుంటుంది అన్నటువంటి ఇదిగా ఉండకుండా మన పరిశుద్ధులంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా అలా ఉండండి. మనం అందరూ దేవుని సన్నిధిలో అంచెదినమందు లేపబడాలి అంటే మనం అలా ఉంటేనే కదా దేవుడికి అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆయన చూసే దేవుడు, మనం ఎలాగోనో పరిశీలించే దేవుడు కాబట్టి మీరు కూడా అలా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.